మహిళల అభివృద్ధితోనే దేశ పురోగతి, మహిళా సంక్షేమం, భద్రత కోసం కూటమి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని ఎమ్మెల్యే బొండ ఉమామేశ్వరరావు అన్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నాటి నుంచి మహిళా అభ్యున్నతి దిశగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని చెప్పారు. అతి త్వరలోనే రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుందని వివరించారు. 24వ డివిజన్ సీతారాంపురం విజయవాడ రోడ్డు లేబర్ ఆఫీస్ సెంటర్లో డివిజన్ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మహిళలకు సామూహిక శ్రీమంతాలు నిర్వహించారు. మహిళలకు చీర, పసుపు, కుంకుమ, పండ్లు, మిఠాయి అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండ ఉమామేశ్వరరావు పాల్గొని తెలుగుదేశం పార్టీ తరఫున అక్క చెల్లెమ్మలకు పసుపు కుంకుమలు అందజేసి ఘనంగా శ్రీమంత వేడుకలు జరిపించారు. ఈ సందర్భంగా బొండ ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి మహిళ సామాజిక ఆర్థిక పురోగతి సాధించాలన్న లక్ష్యంతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. నియోజకవర్గంలో మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు పంపిణీ మరియు శిక్షణ కార్యక్రమాలు చేపట్టి వారి కాళ్ల మీద వాళ్లు నిల్చునే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. గర్భిణీ మహిళలు 12 బిడ్డకు జన్మనివ్వడమే కాకుండా సురక్షితంగా వారు ఇంటికి తిరిగి వచ్చే వరకు ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుందని చెప్పారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా మళ్లీ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత అన్ని రకాల మహిళలకు అన్ని పథకాలు అమలు చేస్తున్నామని వివరించారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలకు పెంచి పెన్షన్ అందజేస్తున్నామని అన్నారు. అలాగే 3 సిలిండర్లను మహిళలకు దీపంటూ పథకం ద్వారా ఇచ్చే 3 గ్యాస్ సిలిండర్లకు ముందుగా లబ్ధిదారులకు డబ్బులు ఇచ్చేలా తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి నవనీత సాంబశివరావు, డివిజన్ అధ్యక్షులు ఇచ్చాడ దుర్గారావు, ప్రధాన కార్యదర్శి గుడ్డేటి మురళి, ఇన్ఛార్జ్ బత్తుల అప్పారావు, పి రమణ, బత్తుల వీరబాబు, వి వేణుగోపాల్, ఇజాడ కనకారావు, గడ్డ రాజు, గాజుల రాజు, బి శివ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో 24వ డివిజన్లో డివిజన్ పార్టీ అధ్యక్షుడు ఇజ్జాడ దుర్గారావు, అలాగే ప్రధాన కార్యదర్శి మురళి, అలాగే ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మా అప్పారావు, ఇంకా డివిజన్ నాయకులు శివ కానీ కృష్ణ కానీ మిగిలిన వేణు, రమణ, సురేష్ అందరూ, శివ, కనక అందరూ, మరి అలా కాకుండా మా మహిళా నాయకురాలు మా చెల్లెళ్ళు అందరూ కూడా కలిపి సామూహిక శ్రీమంతం కార్యక్రమాలు డివిజన్లోని గర్భిణీ స్త్రీలందరికీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. అంతేకాకుండా గతంలో కూడా శాసనసభ్యుడిగా నేను ఉన్నప్పుడు 2014-19లో ప్రతి డివిజన్లో గర్భిణీ స్త్రీలకి శ్రీమంతాల కార్యక్రమం చేసి సొంత పుట్టింటి వాళ్ళు ఏ విధంగా అయితే అన్నయ్య కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఏ విధంగా అయితే వాళ్ళు శ్రీమంతం కార్యక్రమాలు చేస్తారో ఆ విధంగా చేసి వాళ్ళకి చీర, సారె, స్వీటు, పళ్ళు, గాజులు, పసుపు, కుంకుమ అన్నీ కూడా ఇచ్చి నిండు మనసుతో వాళ్ళు చక్కటి పండంటి బిడ్డని ప్రసవించాలి, తల్లి కూడా ఆరోగ్యంగా ఉండాలని దీవించేవాళ్ళం. అట్లాగే ప్రభుత్వ పరంగా అంగన్వాడీ ద్వారా పౌష్టికాహారం గుడ్లు అందజేస్తాం, అలాగే పాలు ఇస్తాం, అలాగే ప్రొవిజన్స్ ఇస్తాం, ప్రోటీన్స్, ఐరన్, విటమిన్స్ అన్నీ ఉండే ఆహారం ఇచ్చి వాళ్ళు చక్కటి పండంటి బిడ్డని డెలివరీ అయ్యి తల్లి కూడా ఆరోగ్యంగా ఉండాలి, బాలింతరాలు పుట్టిన బిడ్డ బాగుండాలని అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకునేది. మళ్ళీ ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినాక గర్భిణీ స్త్రీలకి అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నాం. గత ప్రభుత్వం రద్దు చేసిన బేబీ కిట్లను కూడా ఈరోజు పెట్టాం. ఆ బేబీ కిట్లు కూడా ఇవ్వబోతా ఉన్నాం. అన్ని రకాలుగా మహిళా పక్షపాతి అయినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో అన్ని రకాలుగా మహిళలకు అండగా ఉంటాం. మహిళల మేలు కోసం నిరంతరం ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఇవాళ ఈ డివిజనల్ కార్యక్రమంలో పాల్గొన్న మా చెల్లెళ్ళకి సహకరించినటువంటి వాళ్ళకి, మా పార్టీ నాయకులకి, ప్రెసిడెంట్కి, అధ్యక్షుడికి అందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తాం.